బ్రహ్మ రాసిన తలరాతను మనిషి మార్చుకోవచ్చా? విధి వ్రాతైనా విఫలమవుతుంది కానీ సద్గురు వాక్కు సత్యమవుతుందని చెప్తుంది గురుదేవుల యొక్క జీవన విధానం. నా ప్రారబ్ధ కర్మలు ఇలాగే ఉన్నాయి, బ్రహ్మ ఇలా రాశాడు కాబట్టి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఇక నేనేమి చేయనని ఇలాగే ఉండిపోతే మన జీవితం అలాగే ఉండిపోతుంది. కానీ నేను ఏదైనా చేయగలను, దీన్ని మించి అధిగమించగలను, ఏదైనా ప్రయత్నం చేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతాం. మీరేమీ చేయకపోతే మీ జీవితం ఇలా ఉండబోతుందని చెప్పగలిగింది జ్యోతిష్యం, జన్మకుండలి. మీరేదైనా ప్రయత్నం చేస్తే దీనికి అతీతవంతమైనటువంటి ఉన్నతమైన ఫలితాలని మీరు పొందుతారని జ్యోతిషాస్త్రమే కాదు, మహనీయులు, మహోన్నతమైనటువంటి మహర్షులు, ఎంతోమంది సద్గురువులు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఆచరించి చూపారు. స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ప్రారబ్ధ కర్మలను అనుసరించి మన జీవితం ఇలాగే ఉండిపోతుందని ఊరికే కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం. దానికి అతీతంగా ఏదైనా గొప్ప ప్రయత్నాన్ని చేస్తే కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు వచ్చినా సాధించి తీరుతాం. అందుకే ఒక గొప్ప కవి ఇలా అంటాడు: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులగుచున్ దుర్త్యున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. కొంతమంది కష్టాలు రాగానే మొదలుపెట్టినటువంటి పనిని మధ్యలో వదిలేస్తారు. కొంతమంది కొంతకాలం కొనసాగించి ఇక శక్తి లేదనుకొని పక్కన పెట్టేస్తారు. కానీ ధీరులు మాత్రం ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వారు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరతారు. ఇది ప్రారబ్ధ కర్మ, విధాత వ్రాత అనే కంటే కూడా మనం ఎప్పుడు నుదుటి బాగాన విభూది రేఖలను పెడతాం, విశేషవంతమైనటువంటి తిలకాన్ని ధరణ చేస్తాం. విధి వ్రాత ఇదే అయ్యుండి నా ప్రారబ్ధ కర్మలు తీరకుండా ఉంటే ఆ విధాత రాతను కూడా మార్చమని, నాకు విశేషవంతమైన అనుకూలవంతమైన ఫలితాలను ఇవ్వమని, గతించినటువంటి జన్మ నుండి నేను చేసిన పాపకర్మముల్లో నన్ను వెంటాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే భగవాన్ పరమేశ్వర ఆ విధాత రాతను కూడా మార్చమంటూ విభూతి రేఖల్ని మనం అందుకే రాస్తాం. దీని వెనుక ఉన్నటువంటి రహస్యం అదే. మీరు గట్టిగా సంకల్పించి యద్భావం తద్భవతి, బలాన్ని ఊహిస్తే బలవంతులవుతారు, బలహీనతను ఊహిస్తే బలహీనులు అవుతారు. బలంగా సంకల్పించండి, మీ సంకల్పాలన్నీ కూడా నిజమయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. గురుగారు, కులదైవం, ఇష్టదైవం అని రెండు ఉంటాయి కదా. కులదైవం ఉంటే తరతరాల నుంచి వస్తుంది, కానీ ఇష్టదైవము కులదైవము ఒకటే అంటారా? సనాతనమైనటువంటి ధర్మంలో ఎన్నో వందలు వేల సంవత్సరాల నుండి మన సంస్కృతులు, సంప్రదాయాలు వస్తుంటాయి. కులదైవం అన్నటువంటిది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రాంతంలో ఉన్న నాగరికతను బట్టి, మన పూర్వీకులు పూజించినటువంటి గ్రామదేవతలు, ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, శివుడు, విష్ణువు, గణపతి, ఇలాగా మన పూర్వీకుల్లో పెద్దవాళ్ళు ఎవరో పూజించి ఉంటే అది పరంపరగా వస్తూ ఉన్నటువంటిది. దాన్ని ఇలవేల్పుగా మనం పిలుస్తాం. అందరికీ కూడా ఇలవేల్పుగా వేములవాడ రాజన్నో, తిరుమలలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అహోబిలంలోని లక్ష్మీ నరసింహ ప్రభువు, మన పూర్వీకుల్లో ఎవరైనా వారిని కొలిచి ఉంటే ఆయన యొక్క పేరు కలిసే విధంగా మన పేర్లు పెట్టుకోవటం, మన పిల్లల యొక్క జన్మ నక్షత్రాలు, జన్మనామాలు ఏమున్నా మొట్టమొదట ఆ దేవతా స్వరూపం యొక్క పేరుతో పిలుచుకోవటం, ఈయన అనాదిగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. అటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాలు లేదా కులదేవతలు, గ్రామదేవతలుగా ఇటువంటి దేవతా స్వరూపాలని మనం పిలవచ్చు. ఇక ఇష్టదేవతా స్వరూపాలు. ఇష్టం అంటే ఏమిటి? మనకు ఏర్పడేటువంటి భావన. ఒక ఆలయ ప్రాంగణానికి మనం వెళ్ళాం, అది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం. మనసులో ఉన్నటువంటి ఆలోచనతో ఏదో సంకల్పించాం, నా మనసులో ఈ కోరిక ఉంది, ఇది నెరవేరుతుందని. ఒకవేళ ఆ హనుమంతుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళగానే మీ మనసులో ఉన్నటువంటి కోరిక సిద్ధించిందనుకోండి, రేపు పొద్దున మీరు కష్టం రాగానే వెంటనే పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్తారు? అదే ఆలయ ప్రాంగణానికి వెళ్తారు.
అదే ఆలయ ప్రాంగణం నుండి మీరు వెళ్ళి మీరు ఏదైనా బాధలో ఉంటే బాధ విముక్తులవుతున్నా, సంతోషంలో ఉంటే ఇంకా సంతోషం కలుగుతున్నా, మీరు తలచినటువంటి ప్రతి పని కూడా నెరవేరుతూ ఉన్నట్టయితే అప్పటి నుండి ఆ స్థానాన్ని మీకు ఇష్టమైనటువంటి స్థానంగా, ఆ దేవతా స్వరూపాన్ని ఇష్టమైనటువంటి దేవతా స్వరూపంగా, ఆ దేవతా స్వరూపానికి వర్తించేటువంటి ఇష్టమైనటువంటి తిథి లేదా వారాన్ని మీ ఇష్టమైనటువంటి వారంగా మీరు మలుచుకుంటారు. అక్కడికి వెళితే మీకు సెంటిమెంట్ వల్ల ఖచ్చితంగా గతంలో మంచి జరిగి ఉన్నటువంటి దాఖలాలు ఉన్న కారణంగా నా ఇష్టదైవంగా ఆంజనేయ స్వామిని, గణపతిని, లేదా అయ్యప్పను, లేదా విష్ణుమూర్తిని వీటిని కొలుస్తాను, లేదా అమ్మవారిని కొలుస్తాను, అమ్మ నన్ను కాపాడుతుందని ఇష్టదైవంగా మనకు మనంగా చెప్పుకునేటువంటిది. కానీ ఇక మూడో అంశం ఉంది. ఏ వ్యక్తి ఏ దేవతా స్వరూపాన్ని పూజించాలి, హ్మ్. ఇది ప్రధానమైనటువంటిది. కులదైవం ఇష్టదైవం కొన్ని సందర్భాల్లో ఒకటే అయి ఉండొచ్చు, వేరువేరుగా కూడా ఉండొచ్చు. కానీ ఏ వ్యక్తి అయినా తన దైనందిన జీవితంలో ఎక్కువగా బాధలు పొందుతున్నాడు, ఇబ్బందులు అవుతున్నాయి, ఉద్యోగం రావట్లేదు, ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయి, ప్రతిదీ ఇబ్బందిగా ఉంటే కులదేవతల్ని ఇష్టదేవతల్ని పూజించినప్పటికీ కూడా తనకు పరిష్కారం దొరకట్లేదు. అప్పుడు ఏం చేయాలని చెప్పేది మంత్రశాస్త్రం. జ్యోతిష్య పరిభాషలో మనం పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటాం. లగ్నం నుండి 5వ స్థానాన్ని పంచమ స్థానం అంటాం. ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహం, దానికి సంబంధించిన అధిదేవత, ప్రత్యధి దేవతా స్వరూపాల్ని మనం పూజ చేస్తే మన కష్టాలు వేగవంతంగా తగ్గిపోతాయి. 5వ భావాన్ని అదృష్ట భావంగా మనం చెబుతాం. పుత్రస్థానం, పంచమ స్థానం, అదృష్ట స్థానానికి అధిపతి అయినటువంటి దేవతల్ని స్మరణ చేస్తే మన కష్టాలు తొందరగా తొలగిపోవటమే కాదు, మనం ఏ ప్రయత్నం చేసినా మనకొచ్చేటువంటి ఫలితాలు వేగవంతంగా ఉంటాయి, అనుకూలవంతంగా ఉంటాయి. కాబట్టి పంచమ భావానికి సంబంధించిన గ్రహం, వాటికి సంబంధించిన అధిదేవత, ప్రత్యధి దేవత, ఒక మూలమంత్రం, వీటిని తీసుకొని వీళ్ళనే మనం ఇష్టదేవతలుగానో, మన యొక్క జన్మ కుండలికి సంబంధించిన జాతకానికి సంబంధించిన దేవతా స్వరూపాలు కాబట్టి ఈ విధంగా సాధన చేస్తేనో మరిన్ని వేగవంతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు కూడా గోచరిస్తాయి.